ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును. ఈ వాక్యాన్ని గమనిస్తున్న ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, సర్వ శరీరులంట గడ్డిని పోలియారంట. అంటే మనం ఆలోచించగలిగితే గడ్డిని చూస్తే మనం ఉదయం వికసిస్తుంది, సాయంత్రానికి గడ్డి ఏమవుతుందంటే వాడిపోతుంది. వారి అందాన్ని కూడా పోల్చాడు. వారి అందమంతా ఎలా ఉందంట? వారిది గడ్డి పువ్వు వలె ఉందంట వారి అందమంతా. మనం పువ్వును చూసినప్పుడు చూడండి, ఆ యొక్క పువ్వు ఉదయాన్నే ఏ విధంగా వికసిస్తుందో సాయంత్రానికి పువ్వు వాడిపోతుంది. అంటే మనం ఈ వాక్యాన్ని గమనించే మన యొక్క జీవితం ఎంత అల్పమైనదో మనకు కనిపిస్తుంది. అయితే కింద రాయబడి ఉంది, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మనిషి తనకున్నటువంటి ఆ యొక్క అందాన్ని బట్టి, మనిషి తనకున్నటువంటి ఈ యొక్క చిన్న జీవితాన్ని బట్టి అతిశయించొద్దు. కానీ దేవునిలో నమ్మకంగా ఉంటూ, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని కొరకు మనము బ్రతకగలిగితే నిత్య జీవాన్ని మనము స్వతంత్రించుకుంటాము. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.